శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇల్లు రాజమండ్రి నుండి మీ నారాయణరావు అండి. అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఇల్లు వంకాయల వారి వీధి రాజమండ్రిలో ఉంది. అది మరియు వారి ఆనందవనం చూపించాలని వీడియో చేశానండి. ఈయన కాలం 16 ఏప్రిల్ 1848 నుండి 27 మే 1919 అండి. వీరి సతీమణి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు. ఈయనను తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా భావిస్తారు. వీరు స్త్రీల విద్యను, వితంతువుల పునర్వివాహమును ప్రోత్సహించారు. వీరు స్వయముగా డిసెంబర్ 11, 1881 తొలి వితంతు వివాహాన్ని వారింట్లో జరిపించారండి. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఎంతోమంది వ్యతిరేకించిన ఈయన జరిపించారు. వీరి యావదాస్తిని సమాజం కోసం దానం చేసిన మహానుభావుడు. రావ్ బహదూర్ బిరుదాంకితులు. వీరి ఇచ్చిన ఆస్తుల్లో ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు, ఎన్నో ధార్మిక సంస్థలు నడపడుతున్నాయండి. తెలుగులో మొదటి నవలా కావ్యమైన రాజశేఖర చరిత్ర వీరు లిఖించినదే. టీవీలో మనకి చాలా కాలం క్రితం ధారావాహికగా కూడా వచ్చిందండి, చాలామంది చూసుంటారు. ఇప్పుడు వీరి సమాధులు చూస్తున్నారండి. వీరేశలింగం పంతులు గారు మరియు వారి సతీమణి పేరు మీద ఉన్న ఈ వనం అండి. ఇక్కడే సమాధులు కూడా ఉన్నాయి. కాలేజీ కూడా దీన్ని ఆనుకునే ఉందండి. నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నానండి. చాలామంది సబ్స్క్రైబర్లు కావాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను. ఉంటానండి. సెలవు. మీ నారాయణరావు. నమస్తే.